నీటి ఆవశ్యకతను గుర్తించి ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టకపోతే భవిష్యత్తు శూన్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో జరుగుతున్న సుజలాం సుఫలాం సదస్సులో నేతలు, అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నీటిని వృధా చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. పౌరుడనేటువంటి నేను మరే ఇతర పౌరుడికి తాగునీటి కష్టం రానివ్వనని ప్రతినబూనుతున్నాను. ప్రతి వాననీటి చుక్కని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచేందుకు పాటుపడతాను. నిరంతరం నీటి పొదుపు పాటిస్తాను, పాటించేలా చేస్తాను. అనునిత్యం జల సంరక్షణ ధ్యేయంగా, జన సంక్షేమం లక్ష్యంగా జీవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూస్తే దాదాపుగా 65-70% వర్షాధారంగానే మనం పంటలు పండిస్తున్నాం. కాబట్టి మనం వర్షపు నీటిని, తర్వాత భూగర్భ జలాల్ని మనం సంరక్షించుకోకపోతే కన్నా మనకు భవిష్యత్తు అనేటువంటిది ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకు ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఈ ఏప్రిల్, మే నెలల్లో గిన బాగా డీప్ ఫ్లోయింగ్ చేసినట్లయితే గిన ప్రతి వర్షపు నీటి బొట్టు కూడా భూమిలోకి ఇంకుతుంది, పంటకు మనకు అందేదానికి అవకాశం ఉంటుంది. అంటే రన్ ఆఫ్ అనేటువంటిది ఉండదు. సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది, వాటర్ కన్జర్వేషన్ జరుగుతుంది. ఖరీఫ్ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని మన శాస్త్రవేత్తల సలహా తీసుకొని, వ్యవసాయ శాఖ సలహా తీసుకొని వాటర్ కన్జర్వేషను, తర్వాత ఏ పంట వేసుకోవాలి, ఏ పంట నీటి వినియోగం తగ్గుతుంది, ఈ అపోహలన్నీ తొలగిస్తున్నాం. వ్యవసాయ శాఖ ద్వారా కానీ, శాస్త్రజ్ఞుల ద్వారా కానీ కొన్ని టెక్నాలజీ వచ్చిన ఆ టెక్నాలజీస్ ఫాలో అయ్యి గొర్రె ద్వారా విత్తనం వేసుకొని తర్వాత మళ్ళీ నీళ్లు వచ్చినప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత డ్రమ్ సీడర్ టెక్నాలజీ అనేటువంటిది ఉంది. ఈ విధంగా వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తగ్గించుకొని, సంరక్షించుకొని, తర్వాత పొలంలో మనం భూగర్భ జలాలను సంరక్షించుకొని నీటిని ఆదా చేసుకున్నట్లయితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం స్వాతంత్రం వచ్చినప్పుడు దరిదాపు మన అడవుల శాతం 133% ఉండేది. ఈరోజు 105 నుంచి 6% కూడా అడవుల శాతం అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది అనేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఏదేమైనా కూడా ఈ నీరు చెట్టు అదే కార్యక్రమం ద్వారా మనకు చాలా వరకు చెట్లను నాటి, విపరీతంగా నాటి, దాని ద్వారా మనము సకాలంలో వర్షాలు ఫలించుకోవాలనేది కూడా నీరు చెట్టు యొక్క ప్రధానమైన కార్యక్రమం అనేది కూడా మేము తెలియజేస్తాం. ముఖ్యంగా గత 40-50 ఏళ్ల క్రితము ప్రతి నెలకు 2-3 వర్షాలు సకాలంలో వచ్చి మన వర్షాధార పంటలైన మామూలుగా జొన్న కానీ, సజ్జ కానీ, రాగి, కొర ఇటువంటి పంటల్లో ఎటువంటి ఎలక్ట్రికల్ విద్యుత్ సదుపాయం లేకుండానే మనం ఆనాడు చాలా వరకు వ్యవసాయం చేసేవాళ్ళు. నేను మీరు ఆలోచన చేయండి, ప్రతి దానికి విద్యుత్ అనేది చాలా ముఖ్యమైనది కూడా ముఖ్యంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మీరు చూడండి, ముఖ్యంగా ఏ పంటలైనా కూడా ప్రత్తి కానీ, వేరుశనగ కానీ, అదేవిధంగా కంది కానీ, అన్ని రకాల పంటలు మనము చాలా వరకు విపరీత దిగుబడి సాధించి ఈరోజు అన్నింటిలో మనం అగ్రగామంగా ఉండామనేది కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు గుర్తించగలం. ముఖ్యంగా ప్రకృతిని ఎవరు నియంత్రించలేరు. భగవంతుడు చేసినటువంటి ప్రకృతిని ఈరోజు ఒక కరువు రావద్దన్నా, ఒక వర్షం పడాలన్నా, ఒక వర్షం కురిపించాలన్నా ఒక భగవంతుడి నిర్ణయం తప్ప ప్రకృతిని నిర్ణయించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఆ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఫలాలని నియంత్రించే శక్తి మాత్రం మానవుడికి ఉంది. పడేదే వర్షం చాలా కష్టం. ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ ఆ వర్షమంతా నీళ్ళంతా వృధా అయిపోయి వంకల ద్వారా నదులకు చేరిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని ప్రాంతము, నెక్స్ట్ అటు దగ్గరకు బళ్ళారి చేరంగానే మన బార్డర్ అయిపోయింది, అది కర్ణాటకకి వెళ్ళిపోయింది. ఒక్క చుక్క మనం ఒడిసి పట్టుకోకపోతే, మన ప్రాంతంలో పడిన మన ఆస్తిని మనం కాపాడుకోకపోతే పక్క రాష్ట్రంలో పోగానే రాబోయే రోజుల్లో మళ్ళీ నీటి యుద్ధాలు జరుగుతాయని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా ఆ నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి మనకు రాకూడదు అనుకున్నప్పుడు ఈరోజు ఈ అవగాహన సదస్సులన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి పల్లె నేను తిరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వ పరంగా కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది, అధికారుల మీద ఉంది. తెలుసుకొని మెలిగి దాన్ని మళ్ళా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. గ్రామానైతేనే వాడవాడలా నేను చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకోండి, ప్రతి ఒక్క పొలంలోనూ ఫామ్ పాండ్స్ నిర్మించుకోండి.
దేశంలోనే కాదు ప్రపంచంలోనే మన నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను విరమించుకుంటున్నాను. మన కలెక్టర్ గారు నీటి గుంటలు, ఈ ఇంకుడు గుంటలు వీటికి సంబంధించి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటే మన జిల్లాలో 2015 సంవత్సరంలో 440 మిల్లీమీటర్ల వర్షం పడిందంట మొత్తం మన జిల్లా భూభాగంలో. దీన్ని నీటి కింద లెక్క కడితే 250 టీఎంసీల నీళ్లు మన భూమిపైకి వచ్చాయి మన జిల్లాలో. అంటే ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ అంత వాటర్. కానీ 2016 వచ్చేసరికి ఎక్కడ నీటి చుక్క కనపడడం లేదు. డిసెంబర్తో 2015 డిసెంబర్తో పోల్చుకుంటే ఈ రోజుకి 5 అడుగుల లోతుకి నీళ్లు పట్టింది. ఏప్రిల్ నెలకి 5 అడుగుల లోతుకి వెళ్ళిపోయాయి. అంటే ఇక సగటు ఇది 5 అడుగులు. ప్రాంతాలను బట్టి వర్షాభావ ప్రదేశాలను బట్టి ఇంకా చాలా లోతుకి వెళ్ళిపోయేటచ్చు. మీకు తెలిసి ఇక్కడ 700-800 అడుగుల లోతు పోతున్నా నీళ్లు రావడం లేదని. ఈ సమస్యని మనం అధిగమించాలంటే తప్పనిసరిగా నీటి గుంటలు, ఈ ఇంకుడు గుంటలు వీటన్నిటిని తవ్వుకోవాల్సిన ప్రాధాన్యం ఉంది. మహిళలు ముఖ్యంగా వాళ్ళ ఇంటి సమీపంలో కానీ వాళ్ళ పిల్లలు చదివే పాఠశాలలు కానీ అంగన్వాడీ కేంద్రాలు కానీ ఎక్కడ పల్లాపు ప్రదేశం ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరూ ఈ ఇంకుడు గుంత తవ్వడానికి, ఈ ఇంకుడు గుంత తవ్వించేటట్టు చేయడానికి కృషి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అగ్రికల్చర్ ఏరియా చెంగల్రాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈనాడు ఆధ్వర్యంలో జరుగు సుజలాం సుఫలాం కార్యక్రమంకు ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీపీ శంకరయ్య గారికి, కేవీకే సైంటిస్ట్ డాక్టర్ నరసింహులు గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మా ఆత్మ బీటీఎం కృష్ణస్వామి గారికి, ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఎంపీడీఓ రమణమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదరి మరియు సోదరుమణులకు మా వ్యవసాయ శాఖ ద్వారా నా నమస్కారాలు. ముఖ్యంగా మీకు తెలుసు, ప్రతి ప్రాణకోటికి జలమే జీవనాధారం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జలం లేదే ఏ జీవి కూడా జీవించేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా అందులో భాగంగానే మన ప్రపంచము దరిదాపు 90% జలాలతో నిండి ఉన్నా కూడా, భూగర్భము అనేది 90% ఉన్నా కూడా, జలాలతో సముద్రాలతో నిండి ఉన్నా కూడా భూభాగం అనేది 10% అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా. ఈ విధంగా 90% సముద్ర జలాలు ఉన్నా కూడా అవి మానవునికి త్రాగేదానికి కానీ, అదేవిధంగా మానవుని కనీస అవసరాలకు కానీ, అదేవిధంగా సాగునీటికి కూడా చాలా వరకు మనం ఉపయోగించుకుంటే దానికి కూడా చాలా కష్టంగా ఉండేది అనేది కూడా మాటను మనం నిజంగా అవలంబిస్తే, ఎలా చేసుకుంటే ఉపయోగపడుతుందని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా రాయలసీమలో సస్యశ్యామలంగా జరిగే అవకాశం రాబో తరాలకు ఉంటుంది. ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని ఉంటాయి, ఇమ్మీడియట్గా మనం తక్షణమే చేసేటువంటి ప్రణాళికలు కొన్ని ఉంటాయి. ఈరోజు వారు చెప్పిన విధంగా అధికారులు కానీ, ఇప్పుడే మా రైతు సోదరుడు ఆయన మిత్రుడు చెప్పిన విధంగా కానీ తక్షణమే అంటే ఈరోజు వేసవికాలం స్టార్ట్ అయింది. మనకు దాదాపు ప్రకృతిని ఎవరు నియంత్రించలేరు. భగవంతుడు చేసినటువంటి ప్రకృతిని ఈరోజు ఒక కరువు రావద్దన్నా, ఒక వర్షం పడాలన్నా, ఒక వర్షం కురిపించాలన్నా ఒక భగవంతుడి నిర్ణయం తప్ప ప్రకృతిని నిర్ణయించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఆ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఫలాలని నియంత్రించే శక్తి మాత్రం మానవుడికి ఉంది, మనకుంది. అది ప్రభుత్వాలకు శక్తి ఇచ్చారు. అటువంటి మంచి చిత్తశుద్ధి, మనస్సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మనం చేసుకున్న గొప్ప అదృష్టం. ఈరోజు ఒక విషయం చూస్తే, మీరు ఎప్పుడైతే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగించిన మొదటి రోజు నుంచి నీటి యొక్క విలువను చూసుకుంటూ, ఒక పక్క నీరు మీరు కానీ, నీరు చెట్టు కానీ, నీరు ప్రగతి కానీ, అలాగే రైతు సోదరులకు ఈరోజు పొలం పిలుస్తోందనే కార్యక్రమం కానీ, ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా నీటి యొక్క లభ్యత గురించి కానీ, నీటి యొక్క విలువను కానీ, ఆ నీటి సంరక్షణ ఎట్లా చేసుకోవాలనే కార్యక్రమాలని మొదటి రోజు నుంచే ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఆ ప్రక్రియలను చూసుకుంటే, మీరు ఏదైతే వారు చెప్పిన విధంగా వర్షం పడిన తర్వాత మిత్రులు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి.
పడేదే వర్షం చాలా కష్టం. ఆ వర్షం పడినప్పుడు మళ్ళీ ఆ వర్షమంతా నీళ్ళంతా వృధా అయిపోయి వంకల ద్వారా నదులకు చేరిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని ప్రాంతము, నెక్స్ట్ అటు దగ్గరకు బళ్ళారి చేరంగానే మన బార్డర్ అయిపోయింది, అది కర్ణాటకకి వెళ్ళిపోయింది. ఒక్క చుక్క మనం ఒడిసి పట్టుకోకపోతే, మన ప్రాంతంలో పడిన మన ఆస్తిని మనం కాపాడుకోకపోతే పక్క రాష్ట్రంలో పోగానే రాబోయే రోజుల్లో మళ్ళీ నీటి యుద్ధాలు జరుగుతాయని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా ఆ నీటి యుద్ధాలు జరిగే పరిస్థితి మనకు రాకూడదు అనుకున్నప్పుడు ఈరోజు ఈ అవగాహన సదస్సులన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి పల్లె నేను తిరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వ పరంగా కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా తెలియపరచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది, అధికారుల మీద ఉంది. తెలుసుకొని మెలిగి దాన్ని మళ్ళా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. ఈరోజు పంట కుంటలని చెప్పాం. అసలు ఈ పంట కుంటల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈ యొక్క 10x10x2 5x5x2 8x8x2 చొప్పున 3 రకాల సైజుల్లో ఈరోజు ఈ పంట సంజీవిని కార్యక్రమం మొదలు పెడితే నేను ఒక రైతు దగ్గర పోయినప్పుడు అడిగాను, పంట సంజీవిని అంటే తెలుసా అంటే పాపం ఆయనకు అర్థం కాలేదు. సార్ ఇది సరళీకృతమైన భాషలో ఉండాలి, పంట సంజీవిని అనే బదులు దీన్ని పంట కుంట అంటే బాగుంటుందంటే వెంటనే దాన్ని పంట కుంటగా మార్చడం జరిగింది ప్రభుత్వం. ఈ పంట కుంట తీసుకున్నప్పుడు చాలా విచిత్రంగా అడుగుతున్నారు కొంతమంది అనుమానాలు నన్ను. సార్ ఈ భూమి నాకు ఉండేదేమో 5 ఎకరాలు, ఈ 5 ఎకరాల్లో నేను ఇంత పెద్ద గుంత తవ్వితే రేపొద్దున నా పొలంలో ఉండే భూమి అంతా వెళ్ళిపోతుంది, దానివల్ల నేను పంట దిగుబడి తగ్గిపోతుందని చెప్పి. ఇది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు ప్రచారం. తెలియక అమాయకత్వంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. మీరు 5 ఎకరాలలో తీసుకునేటువంటి కుంట రేపొద్దున మీకు 10 ఎకరాలటువంటి దిగుబడి ఇచ్చేటువంటి కుంట అది. ఈరోజు మీరు ఆ కుంట తీయడం వల్ల రేపు ఈ దుర్ముఖి నామ సంవత్సరం మనకి ఏదైతే ఈసారి ఉగాదికి వచ్చిందో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ చంద్రబాబు గారి పాలనలో బ్రహ్మాండంగా వర్షాలు పడబోతాయని చెప్పి మీరు రిపోర్ట్స్ కూడా వచ్చాయి. భారీ ఎత్తున వర్షాలు పడినప్పుడు ఆ వర్షాలతోటి మళ్ళీ మనం అన్ని కూడా ఈ కుంటల్ని కానీ అదేవిధంగా చెక్ డ్యాముల ద్వారా కానీ ఆ నీటిని అంతా నిల్వ చేసుకొని మన ప్రాంతంలో ఎమ్మెగనూరులో వారు చెప్పినట్టుగా ఎడారి ప్రాంతంగా మారకూడదన్నప్పుడు ఆ భూగర్భ జలాల్ని పెంచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మనందరి మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నప్పుడు ఏదో ఒక శాసనసభ్యుడుగానో అధికారులుగానో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను మనం ఊరికి ఏదో మీటింగులకే పరిమితం కాకుండా కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటుంది. ఈరోజు ఒక విషయం చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా ఒక పద్ధతిగా ప్రణాళికగా వాడుకుంటున్న ప్రభుత్వం ఈరోజు. ఎందుకంటే ఈ భూగర్భ జలాల మీద ఫిజోమీటర్లు అని చెప్పి కొన్ని మీటర్లు మెషిన్లు కూడా తెప్పించాం. ఏ ప్రాంతంలో ఎంత భూగర్భ జలాలు ఉన్నాయనేది కూడా అది కొలుస్తుంది. రేపు ఈరోజు ఎమ్మెల్యేగా నేను నా ఐప్యాడ్లో ఏ గ్రామంలో ఎంత ఉంది భూగర్భ జలాలని చెప్పి నాకు తెలిసిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటే నిన్ననే నా దగ్గర వీరంపల్లి నుంచి వచ్చారు, సార్ ఒక్క చుక్క నీళ్లు లేవని చెప్పి. అక్కడ అధికారులు మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తాత్కాలికంగా నీళ్లు ఏర్పాటు చేయగలిగాం తప్ప ఆ ఊళ్ళో భూగర్భ జలాలు పెంచుకునేటువంటి కార్యక్రమాన్ని వారు ఇప్పుడు నుంచే చేస్తే మళ్ళా వచ్చే సంవత్సరానికి వాళ్ళకి నీటి కొరతే ఉండదు. ఈ రకమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ప్రభుత్వ పరంగా మనం చేపడుతున్నటువంటి యొక్క అన్ని విషయాలను కూడా ఒక అవగాహన సదస్సుల ద్వారా మీ అందరి దగ్గరికి తీసుకురావాలని తపనతో ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు ఈనాడు సంస్థ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ మీ గుండెకి చేర్చాలి. మీరు కూడా తెలుసుకున్న తర్వాత ఏదైతే అనంతపురం జిల్లాలాగానో ఇతరత్ర లాతూరు ప్రాంతంలాగా మన కర్నూలు జిల్లా మన ఎమ్మెగనూరు నియోజకవర్గం కూడా మారకూడదు అనుకుంటే ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కూడా మీరు కూడా మమేకమై ఈ యొక్క అవగాహన సదస్సును ఉపయోగించుకొని ఆ నీటి సంరక్షణ ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా మనందరం ఆలోచించుకోవాలి. ఈరోజు ఏదైతే ఈ పంట కుంటలు కానీ చెక్ డ్యామ్స్ కానీ అవే కాకుండా మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి ట్యాంకులు కూడా ఈరోజు సిల్టింగ్ కూడా తీసి చెరువులు కుంటల్లో ఉన్నటువంటి పూడికను కూడా తీసి ఆ యొక్క లోతును పెంచి దాని ద్వారా రేపు వర్షం పడినా కానీ ఈరోజు మనం చెరువులన్నీ నింపుకోవాలని చెప్పి కూడా ఒక ప్రణాళిక కూడా చేయడం జరిగింది. వీటన్నిటినీ ఉపయోగించుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు బ్రహ్మాండంగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ సమయం చూస్తే మనకు 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో కూడా మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టాలి.
ఇప్పుడు మనం ఈ జిల్లాకు 1,00,000 పంట కుంటలని టార్గెట్ పెట్టుకున్నాం. ఒక గ్రామ పంచాయతీకి 100 అనుకున్నాం, 3 మండలాలు అనుకుంటే దాదాపు 3,000 నుంచి 4,000. ఈ 4,000 పంట కుంటలు కూడా ఇవన్నీ సక్రమంగా మనం కానీ తవ్వుకొని మన ప్రాంతానికి ఆ పంట కుంటలు ఒక కవచంలాగా రేపొద్దున రాబోయేటువంటి కరువును ఎదుర్కొనే విధంగా ఈ పంట కుంటలు కానీ, చెక్ డ్యాములు కానీ, ఈ యొక్క పూడికి తీతల కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పరంగా మేము చేస్తున్నటువంటి అన్నిటికి కూడా మీరు కూడా అవగాహనతో ఒక కార్యక్రమాన్ని చేపడితే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఈరోజు వారు మంచి విషయం చెప్పారు. రైతుగా ఆదర్శ రైతుగా వారు ఒక మాట, ఒక చక్కని పదం వాడారు వారు. ఈరోజు ఒకరు చూస్తే మీరు నా కళ్ళ ముందు రాగానే మినరల్ వాటర్ బాటిల్ పెట్టారు. నాకు మినరల్ వాటర్ బాటిల్ పెట్టిన తర్వాత చూస్తే ఇది చూడడానికి చాలా గౌరవం ఉంది. నేను సిగ్గుపడుతున్నా ఈరోజు. ఎందుకంటే ఎక్కడ పోయినా విదేశాల్లో పోయినప్పుడు కొలాయి తిప్పితే ఆ నీళ్ళనే ఫిల్టర్ వాటర్గా తాగుతారు, బ్రహ్మాండంగా నీళ్ళు. అక్కడ ఏది కూడా అక్కడెక్కడ బాటిల్ కానీ మినరల్ వాటర్లు కొనాల్సిన వాళ్ళు కొంటారు అంతే. ప్రతి ఇంటికి కూడా బ్రహ్మాండంగా మినరల్ వాటర్ లాంటి నీళ్ళే సరఫరా అవుతుంది. ఇక్కడ మినరల్ వాటర్ బాటిల్ అనగానే మనం ఈరోజు ఇంతకుముందు వారు డబ్బులు నీళ్ళులా ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు నీళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనం ఇటువంటి పరిస్థితి ఉందన్నప్పుడు ఆ నీటిని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు ఉన్నారు. మీరు వంటలు చేసినా, కూరలు చేసినా, కూరగాయలు పండించినా, ఏ కార్యక్రమం చేసినా కూడా నీటి యొక్క వినియోగాన్ని కూడా మనం చాలా చక్కగా వాడుకునే విధానంలో కూడా చాలా మంచి సమయస్ఫూర్తిని ఉపయోగించి చేయాలి. నిన్న నేను ఎమ్మిగనూరు టౌన్లో ఒక వార్డులో పర్యటిస్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం 2:30 గంటలకు కొలాయి నీళ్ళు వదిలేసి అట్లా పోతానే ఉంది. ఒక పక్కేమో నన్ను ఇద్దరు వచ్చి అడుగుతున్నారు, సార్ నీళ్లు లేవు మా వార్డులో అని. ఇంకో పక్క చూస్తే నా కళ్ళ ముందే కొలాయి తిప్పి విపరీతంగా ధారగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడే కనిపిస్తున్నాయి అమ్మా ఇన్ని నీళ్లు పోతున్నాయంటే, ఇక్కడ వస్తున్నాయి కానీ ఆ పైప్ లైన్ అక్కడ రావడం లేదు సార్ అని. ఇక్కడ నీళ్ళు ఇంతగా వృధా పోతా ఉంటే ఇంకా పక్కనున్న లైన్కి ఎట్లా వస్తాయి? ఇంకో పక్క చూస్తే ఈ యొక్క ఇన్ని రకాలుగా వారు చెప్పినట్టుగా పంటలు పండించుకోవాలన్నా కూడా ఉన్న నీటితో ఆ గ్రామానికి నీళ్లు కావాలి, ఈ గ్రామానికి నీళ్లు కావాలని మనము ఉన్న తక్కువ నీటి కోసం ఈరోజు మనం పోటీ పడుతున్నాం. ఆ యొక్క భూగర్భ జలాల్ని పెంచుకోగలిగితే అన్ని గ్రామాలు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ఆ పంటలన్నీ పండించుకోవచ్చు. ఇంకొక ముఖ్య ఉద్దేశం వారు చెప్పిన మాటల్లో ఒకటి, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి చేయడం. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రాంతంలో ముఖ్యంగా రైతులందరూ కూడా, నేను ప్రతి గ్రామానికి పోయినప్పుడు మా వ్యవసాయ అధికారులు కూడా వారందరూ కూడా నేను కోరి మళ్ళీ కూడా చెప్తున్నా, కొత్త పద్ధతులతోటి మనం పంట పండించుకునే విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ఎక్కడికి పోయినా చాలా మంది ఒక్కడే అంటే మొనాటమస్గా ఏమంటున్నారు, వరే పండించుకుంటాం. వరి పండించుకోవాలంటే మాకు ఇన్ని లీటర్ కాదు. ఇప్పుడు వారు చెప్పారు ఇన్ని మిల్లీమీటర్ల వర్షం పడుతుంది, ఒకవేళ ఇన్ని లీటర్ల నీళ్లు వాడితే మనకు పంట ఇంత వస్తుంది, ఇన్ని లీటర్ల పంట వాడితే మనకు జొన్న వస్తుంది అని వారు చెప్పడం జరిగింది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు, కొత్త పంటలు కూడా చాలా ఉన్నాయి. ఈరోజు మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం తరఫున సరఫరా చేస్తున్నాం. ఈ యొక్క నీటి వినియోగాన్ని తక్కువగా వాడి ఎక్కువ పంటలు చేసుకునేటువంటి పంటలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని కూడా వినియోగించుకోవాలి. అదే రకంగా ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా కానీ వర్షం పడిన తర్వాత కొన్ని ప్రాంతాలకు ఏదైనా మనం నీటి సరఫరా రైతులకు పొలాలకు చేయాలంటే రెయిన్ గన్స్ అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కొత్తగా చేపడతా ఉంది. ఆ రెయిన్ గన్స్ ద్వారా నీవు తవ్వినటువంటి పంట కుంటలో నీళ్ళని నిలుపుకుంటే ఆ నీటి ద్వారానే నీ పక్కనున్న పొలానికి కానీ ఇటుపక్కనున్న పొలానికి కానీ బ్రహ్మాండంగా కృత్రిమ వర్షం కురిపించే విధంగా ఆ రెయిన్ గన్స్ ద్వారానే దాదాపు బ్రహ్మాండమైన పంటలు పండించేటట్టు ఆ నీటిని కూడా వాడుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఏది జరగాలన్నా కూడా అసలు భూగర్భంలో నీళ్లు ఉంటేనే మనం చేసుకోగలం ఏదైనా కానీ. నేను చెప్పే మాట ఈరోజు మీ అందరికి కూడా ఆ భూగర్భ జలాలు ఇప్పుడు అందరు పెద్దలు చెప్పిన మాటగా నేను చెప్పేది కూడా మనం దాన్ని ఒక మానవతా దృక్పథంతో మనందరం కూడా ఎట్లాగంటే ఒక సామాజిక స్పృహతోటి ఏదైతే ఈ అవగాహన సదస్సు పెట్టినప్పుడు మీ ఇంటి దగ్గర మీరు బాధ్యత తీసుకొని అందరికీ చెప్తూ చెట్లను నాటడం కానీ నీళ్లు పెంచుకునేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుంది నడపాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా నాకు కూడా ఈ అవగాహన సదస్సులో పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఈనాడు సంస్థకు కూడా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చాలా విలువైన విషయాలు చెప్పారు. మన కర్తవ్యాన్ని కూడా బోధించారు. మనం ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో, మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా వాటిల్లోకి నీళ్లు కావాలా, ఆ నీళ్లను మనం ఒడిసి పట్టుకోవాలా. ప్రతి వర్షం చినికిని
మనం పొదుపు చేయాలా. సార్ ఎంతో చక్కగా ఈ వారి విలువైన సందేశాన్ని ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ డిఈ సాంబయ్య గారు వచ్చారు. ఆయన గ్రామాల్లో నీటి పరిస్థితి దాని మీద మాట్లాడతానని చెప్పారు.